దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కేసీఆర్ చేసిన ఆరోపణలు నిజమైతే అసెంబ్లీలో నిరూపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సవాల్ విసిరారు. కేసీఆర్ ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి తమపై దాడి చేసిన సమాధానం చెబుతామంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలుగానున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో తమ స్ట్రాటజీని కూడా కాంగ్రెస్ నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. అసలు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఏం చేయబోతుందనే విషయాన్ని మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, రేపటి నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు చాలా ప్రతిష్టాత్మకం. కాంగ్రెస్ చేసినటువంటి తప్పుల్ని బయట అసెంబ్లీలో చర్చిస్తామని బీఆర్ఎస్ నేతలు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ కూడా వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ వస్తారు అనుకుంటున్నారా? కేసీఆర్ వస్తే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ని నిలువరించగలిగే అవకాశం ఏమైనా ఉందా? కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా నిజంగా మేమేదన్నా తప్పు చేస్తే వచ్చి ప్రజలకి తెలిసే విధంగా అసెంబ్లీ సాక్షిగా మేము చేసిన తప్పుల్ని ఎత్తి చూపాల్సిన బాధ్యత వారిపైన ఉంది. వారి యొక్క బాధ్యతని మర్చిపోయి ఏదైతే ఉద్దేశపూర్వకంగా కేవలం ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి చెయ్యని తప్పుని కూడా చేసినామని చెప్పి ఏదైతే ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారిపైన రుద్దే ప్రయత్నం చేస్తారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి వచ్చి తను చేసిన ఆరోపణ కరెక్ట్ అని చెప్పి తెలంగాణ అందరికీ తెలిసే విధంగా ఆధారాలతో సహా చూపించాలి. కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకుండా ఇదే ఈ రకంగా మాట్లాడితే కేసీఆర్ గారు కేవలం అద్దపు ఏదైతే తప్పుడు మాటలు మాట్లాడినట్టు తెలంగాణ ప్రజలు నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రేపటి నుంచి అసెంబ్లీలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు బీజేపీ, ఈ రెండు పార్టీ కలిసి ప్రభుత్వాన్ని కట్టడి చేయడం, ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయనున్నాయి. ఈ 2 పార్టీలను తట్టుకునే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎన్నికల సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రిస్తదార్ సమితి, భారతీయ జనతా పార్టీ ఇద్దరు కూడా అండర్స్టాండింగ్ తోటి పోటీ చేస్తేనే ఇద్దరిని తట్టుకొని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు. 2 పార్టీలు కలిసి వచ్చినా కూడా ఇద్దరిని కూడా తెలంగాణ ప్రజల వీళ్ళ దొంగతనాన్ని బట్టబయలు చేస్తాము. ఏ రకంగా వీరు తెలంగాణ రాష్ట్ర కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, వాళ్ళకి బీ టీమ్గా ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, బీసీ రిజర్వేషన్ ఏ రకంగా అడ్డుకుంటారు, హైదరాబాద్ డెవలప్మెంట్ ఏ రకంగా అడ్డుకుంటారు, ఏ రకంగా కొత్తగా మంత్రిగా సొంటి స్కీమ్లు కూడా రాష్ట్ర వాటాన్ని ఇంక్లూడ్ చేసి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే పరిస్థితి ఈ 2 పార్టీలు కూడా చేస్తున్నారు. అవన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలకి తెలిసే విధంగా ఆధారాలతో సహా ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మా మంత్రులు గారు అన్ని కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది మొత్తానికైతే రేపటి నుంచి జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ కు, బీజేపీకి తగిన బుద్ధి చెప్తాము. వాళ్ళు తీసుకున్నటువంటి అన్డెమోక్రటిక్ పద్ధతుల వల్లనే తెలంగాణ విధంగా ఉన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్తున్నారు. సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.